దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. నా పైన పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు క్రాష్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేసు పెట్టినటువంటి కానిస్టేబుల్ కోర్టుకు రాలేదు. తనను ఒక అడ్వకేట్ పెట్టుకోడు కూడా వాదించలేదు. ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నది ఏమంటే, నా పైన పెట్టిన కేసు తప్పుడు కేసు, తప్పుడు సెక్షన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ కింద పెట్టడం తగ్గింది. అది తప్పుడు కేసు అని చెప్పి చెప్తా ఉన్నాను. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చాను. ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే కేసు పెట్టాడో ఆ వ్యక్తికి ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారంగా కేసు పెట్టే అర్హత లేదు. అతను కన్వర్టర్ క్రిస్టియన్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తమకు చెప్పేది ఏమంటే, మీరు కర్నూలు 3 టౌన్ ఎస్హెచ్ఓ గారు, మీరు బాధ్యత గల అధికారులు. ఈరోజు పోలీసుల కోసం అని చెప్పి మీరు సహకరించుకుంటూ పోతే, మీరు ఇబ్బందుల్లోకి వచ్చిన రోజు ఏ పోలీసు అధికారులు మీకు సహకారం అందించారో ఇది వాస్తవం. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, మీకు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత ఉంది అనేది. ఈరోజు నేను అడుగుతున్నది, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, న్యాయ విచారణ ప్రక్రియ గురించి నేను అడగట్లేదు. అవి బానిస చట్టాలు, బ్రిటిష్ వాడు ఏర్పరిచిన చట్టాలు. సో ఆ చట్టాలను మీ ఇష్టం అమలుపరచవచ్చు, అమలుపరచకపోవచ్చు. మేము స్పందించాల్సిన అవసరం లేదు కూడా అనవచ్చు. ఎందుకంటే ఆ చట్టాలు ఎవరో వదిలిపెట్టిపోయిన చట్టాలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏమంటే, మరి చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీకు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఎందుకు ఉంది అంటే, కొత్త చట్టాలు దేశంలో అమల్లోకి వచ్చాయి. అవి ప్యూర్లీ పర్ఫెక్ట్గా, వాస్తవంగా, జెన్యూన్గా డెవలప్ అయినటువంటి చట్టాలు. ఈ దేశంలో ఈ చట్టాలు అమలు పరుస్తున్నామని చెప్పి భారత రాష్ట్రపతి చేత ఆమోదం పొంది, పార్లమెంటరీ వ్యవస్థ చేత తయారయ్యి, న్యాయ వ్యవస్థ చేత సమీక్షించిన తర్వాత చట్టాలు అమల్లోకి వచ్చాయి. సో ఈ దేశంలో ఈ చట్టాలు అమలు పరుస్తున్నామని చెప్పారు కాబట్టి ప్యూర్లీ అవి మన దేశం చట్టాలు. ఇన్నాళ్ళు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజరు, ఇండియన్ పీనల్ కోడ్ ఎవరు అనుకుంటూ వచ్చారు. అవి వ్యర్థపు వాదన, అది వదిలేద్దాం. సో ఈ చట్టాలనేవి మనవి కాబట్టి మీరు ఖచ్చితంగా అమలు పరిచి తీరాలి. అమలు పరచకపోతే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. ఇంత ముందుకు మాత్రం మేము కట్టము, కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకో, లేదంటే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వు, గ్రీవెన్స్ జరుగుతుంది సోమవారం ఆ కంప్లైంట్ ఇవ్వు, చూద్దామనే మాట కూడా మానుకోండి. కోర్టు పోయి పిటిషన్ వేసే ప్రశ్నే లేదు. మీరు ఎఫ్ఐఆర్ కట్టి తీరాలి. మీరు కట్టకపోతే ఈ చట్టాన్ని ఉల్లంఘించారు, చట్టాన్ని వ్యతిరేకించారని చెప్పి నేను నోటీసులు పంపుతాను, గవర్నర్ గారికి పంపుతాను, ప్రెసిడెంట్ గారికి పంపుతాను, సుప్రీంకోర్టు పంపుతాను, సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్టర్ గారికి, యూనియన్ లా మినిస్టర్ గారికి, అయ్యా పలానా ఎస్హెచ్ఓ పలానా ఎస్సీ ఎస్టీ కేసులో ఈ విధంగా వచ్చినప్పుడు ఈ చట్టాలను అమలు పరచడం లేదు ఆయన, మరి మీరు ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో, నేను యాక్షన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా అని చెప్పి స్పష్టంగా అడుగుతాను. సో ఈ గందరగోళాలన్నీ అవసరం లేదని చెప్పి నేను మీకు బహిరంగంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు బాధ్యత ఉంది, ఎఫ్ఐఆర్ కట్టండి. ఈ సమస్యను జటిలం చేయొద్దండి, ఈ సమస్యలోకి మీరు రావద్దండి. దీనిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాను. ఏమైనా కానీ, ఎంతవరకైనా కానీ, ఇంతకుముందు మాదిరి పాత చట్టాల మాదిరి కేసులు పెడతాము, తప్పించుకు తిరిగినాడు, ఇది అదే కథలు హరికథ చెప్తాం కోర్టు కంటే నచ్చదు. కారణం ఏమి అంటే, బిఎన్ఎస్ఎస్ చట్టంలో చాలా స్పష్టంగా విచారణ ప్రక్రియ ఏం జరగాలి, ఏమి చేయాలి, ఏ విధంగా పోవాలి, ప్రతిదీ ఎవిడెన్స్ ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే మీ మూలంగా మ్యాజిస్ట్రేట్లు పోతారు, మ్యాజిస్ట్రేట్లు హైకోర్టు సుప్రీంకోర్టు వల్ల సఫర్ అవుతారు. సో ఇది అనుకున్నంత ఈజీగా ఉండదు. నేను శ్రీ చైతన్య విద్యా సంస్థలనే వదిలిపెట్టలేదు. వాడిని ఎంబడిపడి అన్నిటిని ఉపయోగించి ఒక సామాన్యమైన పౌరుడిని పెనాల్టీ ఇచ్చేందుకు ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. సో మీరు సామాన్యమైన ఉద్యోగస్తులు, చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఒకరి కోసం అని చెప్పి మీరేసుకొని చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన రోజు మీరు సఫర్ అవుతారు. నేను అడుగుతున్నది, కొత్త చట్టాలు అమలు పరచాల్సిన బాధ్యత ఉంది, ఆచరించాల్సిన బాధ్యత ఉంది, అమలు పరుచుతూ వాటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీరు ఎస్హెచ్ఓ గారు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత మీకుంది. కొత్త చట్టాల ప్రకారంగా మీరు కట్టకపోతే తగిన చర్యలు తీసుకుంటారు. అంత సులభంగా ఏం వ్యవహారం ఉండదు.
సో మీరు అర్థం చేసుకుంటారు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించరు, చట్టాన్ని అమలు పరుస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మీరు అనుభవజ్ఞులు. ఎవరు కూడా ఒకరి కోసం త్యాగాలు చేసి సాక్రిఫైస్ చేసి ఎవరు కూడా సిద్ధంగా తమరి కోసం భవిష్యత్తులో ఉండరు. సమస్య ఎదురుపడేదానికంటే మీ పోలీసుల కోసము మీ పోలీసులు బాధపడతారని చెప్పి వాళ్ళకు సహకారం అందించి మీరు సమస్యలోకి రావద్దండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏమైనా కూడా సర్వసిద్ధంగా ఉన్నా, తప్పు చేయకుండానే బాధపడినవాడిని. ఇంకా తప్పు చేయకుండా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఏమైతే అది అవుతుంది. ఇక్కడ ఎవరు బానిసలు లేరు. ముఖ్యంగా ఈ ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రి అనే వ్యక్తి ఈ దేశానికి శరణార్థిగా రాలేదు, వలసదారుని కాదు, అక్రమంగా ప్రవేశించి ఈ దేశంలో నేను మనుగడ సాగించడం లేదు. స్పష్టంగా ఈ భారతదేశ పౌరుడిని, సర్వ హక్కులు ఉన్నాయి. మీరు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన బాధ్యత మీకుంది. సమస్యను కొని తెచ్చుకోవద్దండి. ఏమీ కాదు అనుకుంటే ఏదైనా జరిగిన రోజు ఎవరు కూడా తోడు ఉండరు. ఇది వాస్తవము. వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎన్నెన్ని మార్గాలున్నా అన్ని మార్గాల్లో ప్రయత్నం చేస్తా. సఫర్ అయిన రోజు మాత్రం దయచేసి నా మీద బాధపడకండి. సమస్యను అర్థం చేసుకుని ఎఫ్ఐఆర్ కడతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎఫ్ఐఆర్ కట్టండి. సో అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.